ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈనాటి బైబిల్ డివోషన్స్లో మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారి సందేశాన్ని విందాం. చూచుచున్న దేవుడు అనే అంశంపై వారు సందేశాన్ని వినిపించక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. అనుదిన ధ్యానాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన దేవ, అద్వితీయుడు అనేక వందనాలు. నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని పిలిచిన పిలుపుని బట్టి నీకు వందనాలు. ఎలా పరిశుద్ధంగా ఉండాలో మాకు నేర్పించడం అని నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మేము శుద్ధి చేసుకొని శుద్ధులమై ప్రభు నీ సన్నిధిలో నిందారహితంగా కనబడినట్టు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఆది కాండము 16వ అధ్యాయము 13వ వచనం.
ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం. అది చూచుచున్న దేవుడని ఆను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టెను. చూచుచున్న దేవుడు అని పేరు పెట్టిన ఆమె హాగరు. అబ్రహాము దాసి అయిన హాగరు, అబ్రహాము హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి అయింది. అప్పుడు హాగరు దృష్టికి శారయి చాలా నీచమైన దానిగా కనిపించింది. అది తట్టుకోలేక వారిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చి సారాయి శ్రమ పెట్టినంత హాగరు పారిపోయింది. ఎక్కడ పారిపోయింది? ఒక అరణ్యంలో, గురి లేకుండా, దారి లేకుండా, గమ్యం లేకుండా, ఆ పిల్లని ఎత్తుకొని తన జీవితం ఎట్లా అని ఆలోచించకుండా బయటికి వెళ్ళిపోయింది. షూరు అరణ్యంలో పరిగెడుతున్న హాగరుతో దేవుని దూత ఒక మాట మాట్లాడింది. యెహోవా నీ మొర వినను. ఆమె ఎప్పుడు మొర పెట్టింది? మొర పెట్టలేదు, మూలిగింది అంతే. మనసులో బాధపడ్డది, అది దేవునికి మొరగా వినిపించింది. ప్రియా సహోదరులారా, మనము మూలిగిన, మన అంతరంగంలో బాధ కలిగిన దేవుడికి అది మొరలాగా వినిపిస్తుంది. ఏమంటుండంటే, దేవుడు అడుగుతున్నాడు, అమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని మాట్లాడిన తర్వాత, ఆ మొర విన్న తర్వాత దేవుడు ఏమంటుండంటే, అమ్మా నీకేమీ భయము లేదు, నువ్వు భయపడొద్దు. ఇక్కడ చక్కటి పాట ఉంటుంది. మరి యెహోవా దూత 11వ వచనం, ఇదిగో యెహోవా నీ మొర వినను, నీవు గర్భవతి అయి ఉన్నావు. అంటే నీ పరిస్థితి తెలుసు, నువ్వు ఫిజికల్ పొజిషన్ ఏంటంటే నువ్వు గర్భవతి అని దేవునికి తెలుసు. అప్పుడంటది, నేను గర్భవతి నన్ను చూచావా దేవా, నేను శ్రమలో ఉన్నాను చూచావా అని నువ్వు చూచుచున్న దేవుడవు. నీ క్యారెక్టర్ ఏంటంటే చూచే దేవుడు, వినే దేవుడు, చూచి ఊరకుండే దేవుడు కాదు, చూచి కలగజేసుకునే దేవుడు. ఆమె ఉన్న పరిస్థితి త్రోసివేయబడింది, వెళ్ళగొట్టబడింది, నిస్సహాయ స్థితి, దిక్కులేని స్థితి, దిగజారిపోయిన స్థితి. హాగరు ప్రార్థించలేదు, ఒక నిట్టూర్పు మాత్రం విడిచింది. దేవుడు చూశాడు. దేవుడు ఎలాంటి వారిని చూస్తాడు? చూసి కలగజేసుకొని ఆమె సమస్యకు పరిష్కారం ఇచ్చాడు. అదే ఆదికాండం 29:31 లేయా యాకోబుకి 2 భార్యలు. లేయా ద్వేషించబడింది. లేయాను ఇష్టపడు ఎవరు? యాకోబు. ఆమె జబ్బు కళ్ళది, ఆయన రాహేలు కొరకు సేవ చేస్తాడు, కానీ వాళ్ళ మామ లేయాని ఇస్తాడు పెళ్లికి. కాబట్టి ఈ లేయా ద్వేషించబడింది. కుటుంబంలో దురవస్థను కూడా చూసే దేవుడు, కలగజేసుకునే దేవుడు. ఆమె ద్వేషించబడినప్పుడు చూసి దేవుడు ఆమె గర్భం తెరిచాడు. చెల్లె చేత ద్వేషించబడింది, భర్త చేత ద్వేషించబడింది. ఈ కాంటెక్స్ట్ లో కూడా దేవుడు చూచి కలగజేసుకున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7-9 వరకు, దేవుడైన యెహోవా మోషేను మండుచున్న పొద దగ్గర సంధించి తన ప్రజలు ఇశ్రాయేల్లో పడుతున్న బాధను గురించి మాట్లాడి, ఇశ్రాయేల్ ఐగుప్తులో పడుతున్న బాధను చూసి విడిపించమన్నాడు. వాళ్ళ మూలుగు విని దిగి వచ్చిన దేవుడు అని ఉంటుంది అక్కడ. మూలుగు విని దిగి వచ్చే దేవుడు. రాజుల 2వ గ్రంథంలో 2వ అధ్యాయం 23-25 వరకు, ఎలీషాను బోడివాడ అనే బాలురందరూ ఎగతాళి చేస్తున్నప్పుడు దేవుడు తిరిగి వచ్చి ఎలుగుబంటిని పంపించి ఆయనను రక్షిస్తాడు. తర్వాత సమూయేలు మొదటి గ్రంథము 26:23-25. సమూయేలు మొదటి గ్రంథము 26:23-25. ఇది దావీదు ఒక రాజు, సౌలు ఒక రాజు. సౌలు ఇశ్రాయేలుకు మొదటి రాజు. న్యాయాధిపతుల కాలమైన తర్వాత ప్రజలందరూ వెళ్ళి సమూయేలు ప్రవక్తగా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఒక మనవి చేస్తారు. అయ్యా మాకు ఒక రాజు కావాలంటే, రాజు అవసరం లేదంటే ఆ హితువు వాళ్ళకి నచ్చదు అనకుండా అప్పుడు నిరాకరిస్తే సమూయేలు వచ్చి ప్రార్థన చేస్తాడు. అయ్యా దేవా, వీళ్ళు ప్రజలందరూ తప్పకుండా రాజు కావాలంటే వారు నిన్ను తృణీకరించలేదు, నన్నే తృణీకరించారు, ఒక రాజును నియమిస్తామంటాడు. అప్పుడు సౌలును రాజుగా చేస్తాడు. ఈ సౌలు రాజు అయిన తర్వాత కొన్ని సంఘటనల ద్వారా దావీదుకు కీర్తి వస్తుంది. అది తట్టుకోలేక ఏం చేస్తాడు? సౌలు ఆయన తరుముతూ ఉంటాడు. ఆ నేపథ్యంలో సౌలు ఒక దగ్గర ఆగిపోతాడు, ఒక గుహ దగ్గర. ఆయనకు అవకాశం వస్తుంది సౌలును చంపటానికి. కానీ ఏమంటాడంటే, నా చేతికి చిక్కినవు కానీ నేను చంపలేదు, ఎందుకంటే నువ్వు యెహోవా చేత అభిషేకం చేయబడిన వాడవు అని. అక్కడ ఏమంటాడంటే, దేవుడు ఏం చూస్తాడంటే, నా నీతిని, నా విశ్వాస్యతను చూచిన దేవుడు. కాబట్టి ఏం చూస్తాడు? నీ నీతి ఏమి ఇంటెన్షన్తో చేస్తున్నావు ఒక పని, ఏం ఉద్దేశంతో చేస్తున్నావు పని, డబ్బుల కొరకు చేస్తున్నావా, కీర్తి కొరకు చేస్తున్నావా, దేవుడు చూసే దేవుడు. కాబట్టి ప్రియా సహోదరులారా, దేవుడు చూసే దేవుడు కాబట్టి ఆమె చూచుచున్న దేవుడు అని మొరపెట్టింది. ఎవరు? హాగరు. ఈ నేపథ్యంలో చెప్పవలసిన మాట ఏంటంటే, యెషయా 49:16 చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అంటున్నాడు. ఎంత సంతోషం మనకు ఆ మాట వింటే. అరచేతుల మీద చెక్కుంటే దేవుడు నాకు ఏడిస్తే కనబడతాడు అనుకుంటే, అట్ ద సేమ్ టైం నువ్వు ఎవరినన్నా కనుబొమ్మలు ఎగరేసి ఎగతాళి చేస్తే కూడా అరచేతులుగా అనిపిస్తుంది దేవుడికి.
ఎవరైనా వెక్కిరించినా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అన్నీ చూసే దేవుడు నీ మంచితనాన్ని చూస్తాడు, నీ చెడుతనాన్ని చూస్తాడు, నీ పరిచయమైన మాట వింటాడు. కాబట్టి జాగరూకులై ప్రవర్తనను సరిచేసుకోవాలని ఈ మాట ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడి మాటలు దీవించును కాక.